Hello. Good morning, Adab, Namaste. Welcome back to my channel Sporty Voyager. నేను మీ అనీష్. నా ఛానల్ ఎవరో కొత్త నా ఛానల్కి వెళ్ళి ఒక 2-3 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టుడు మర్చిపోకండి. ఇవాళ మనం వెళ్ళబోయే ట్రైన్ మరేదో కాదు, మన ఇండియన్ రైల్వేస్కే పేరు తెచ్చిన ఒక ట్రైన్. అండ్ మన ఇండియాకే సెమీ బుల్లెట్ ట్రైన్. ఇండియాకి సెమీ బుల్లెట్ ట్రైన్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, మరేదో కాదు, వందే భారత్ ఎక్స్ప్రెస్. మాటలు రాట్లా, ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కుతున్నా, మాటలు రావట్లేదు అసలు. ఇటువంటి ఒక మంచి ట్రైన్ ఎక్కుతున్నందుకు ఎవరికైనా సరే మాటలు రావు. ఇక ఆ మాటలు ఏందో స్టేషన్ లోపలికి వెళ్ళాకైతే మాట్లాడుకుందాం. ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, ఇది మీరు చూస్తే కనుక ఇది సికింద్రాబాద్ బస్ స్టాండ్ అనమాట, లోకల్ బస్ స్టాండ్. దీనే మనం రాత్ఫైల్ బస్ స్టేషన్ అని కూడా అంటాం. అండ్ ఇక్కడ నుంచి మనం కొంచెం దూరం నడుచుకుంటూ పోతే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వేరే ఎంట్రన్స్ అయితే ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్కి ఇంకొంచెం ముందు నడుచుకుంటూ పోవాలి. ఇక్కడైతే మనకి డైరెక్ట్గా ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే గేట్ అయితే ఉంటుంది. గైస్, ఇది వేరే ఎంట్రీ ఆఫ్ సికింద్రాబాద్. ఇది ఒక ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఇంకొక ఎంట్రీ అన్నమాట ఇది. ఎస్, గేట్ 1 ఇది. మెయిన్ ఎంట్రన్స్ పోవాలంటే ఇంకొంచెం ముందు నడుచుకొని పోవాలి. ఈ గేట్ వాడితే మనం డైరెక్ట్గా ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే పోతాం. ఏదో ట్రైన్ పెట్టారు ప్లాట్ఫామ్ నెంబర్ 1లో, ఏంటది చూద్దాం. ఏం ట్రైన్ అబ్బా ఇది? ఓహో, ఫలక్నామా ఎంటీ రేక్ ఇది. ఓహో, ఇదిగోండి ఫలక్నామా ఎక్స్ప్రెస్ ఎంటీ రేక్. అండ్ ఇవాళ మనం వెళ్ళబోయే వందే భారత్ వచ్చేసి సికింద్రాబాద్కి వెళ్ళి నాగ్పూర్ వరకు అయితే వెళ్తుంది. అండ్ మన వందే భారత్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 10కి అయితే పెట్టిర్రు. మా టైం కదంటే వాచ్ రాట్లా. వావ్, అండ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. సో జంక్షన్ అని మనం ఎందుకంటామంటే ఒక 2-3 లైన్స్ ఒక పాయింట్ దగ్గర మెర్జ్ అయినప్పుడు దాన్ని జంక్షన్ అని అయితే అంటాం. అండ్ ఆబ్వియస్లీ ఇది 4-వే జంక్షన్. అండ్ సార్ చూడండి, అండ్ 4 లైన్స్ ఉంటాయని చెప్పినా కదా. అటు సైడ్ వెళ్తే మనం టువర్డ్స్ లింగంపల్లి అయితే వెళ్ళొచ్చు, ఇటు వెళ్తే మనం టువర్డ్స్ కాజీపేట అయితే వెళ్ళొచ్చు. రైట్ సైడ్కి కాచిగూడకు లైన్ ఉంటుంది, అండ్ ఇంకోటి వచ్చేసి టువర్డ్స్ నిజామాబాద్కి అయితే లైన్ ఉంటుంది. అడేది పెట్టిరు గోల్కొండ ఎక్స్ప్రెస్. గైస్, నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా నేను ఈ ట్రైన్లోనే వెళ్తా. దట్స్ గోల్కొండ ఎక్స్ప్రెస్. వ్యాప్ 7 తోటి అయితే బాబా తల మెరిసిపోతుంది ఈ ట్రైన్. ఇది ఏం ప్లాట్ఫామ్ అర్థం కావట్లేదు. ఐ థింక్ దిస్ ఇస్ ప్లాట్ఫామ్ నెంబర్ 7 అనుకుంటున్నా. ఇది వచ్చేసి 8, దట్ ఈస్ 9, దట్ ఈస్ 10th. ఎస్, ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద మన గోల్కొండ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. అండ్ మన వందే భారత్ ప్లాట్ఫామ్ నెంబర్ 10కి అయితే వేసారు. అండ్ ఇప్పుడే ఇది భాగ్యనగర్గా సికింద్రాబాద్కి అయితే వచ్చింది. ఇది కొద్దిసేపట్లో గోల్కొండగా మారిపోయింది. ఆల్రెడీ గోల్కొండగా మారిపోయింది. ఇది గుంటూరుకి అయితే వెళ్తుంది. అండ్ గుర్తుపెట్టుకొని దీనికి మనకు ఖచ్చితంగా క్రాసింగ్ పెడతాడు, ఎక్కడో దగ్గర క్రాసింగ్ పెడతాడు. అండ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గురించి ఇంకా మనం మాట్లాడుకుంటే సికింద్రాబాద్ స్టేషన్లో టోటల్గా మనకి 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. అది చెప్పినట్టుగానే ఇది ఒక 4-వే జంక్షన్. మన టువర్డ్స్ కాచిగూడకు లైన్ ఉంటుంది, లింగంపల్లికి లైన్ ఉంటుంది, సికింద్రాబాద్కు లైన్ ఉంటుంది, అంటనే కామారెడ్డి నిజామాబాద్కు కూడా లైన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు కోనార్క్ ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడే సికింద్రాబాద్ స్టేషన్ లోపలికి అయితే ఎంట్రీ ఇస్తుంది. అండ్ ఈ స్టేషన్లో మీకు తిండి తిప్పలకి ఎటువంటి ఇబ్బంది లేదు. స్నాక్స్ నుంచి డిన్నర్ వరకు A to Z అన్నీ దొరుకుతాయి. చలో ప్లాట్ఫామ్ నెంబర్ 10కి అయితే పోదాం. మన ట్రైన్ ఇంకా సికింద్రాబాద్కి అయితే రాలేదు. సో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ కొంచెం ఇంకా మనం మాట్లాడుకుంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ మనకి 2019లో స్టార్ట్ చేశారు. దీని మెయిన్ మోటో వచ్చేసి మనకి ఇది ఒక మీడియం డిస్టెన్స్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో దీని మెయిన్ మోటో వచ్చేసి మనకి 800-900 కిలోమీటర్స్
దూరంలో ఉన్న సిటీస్ని ఒక 8.5-9 అవర్స్లో కవర్ చేసే లెక్క ఈ ట్రైన్స్ అయితే నడుపుతాయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం వెళ్ళబోయే వందే భారత్ వచ్చేసి సీటర్ కూర్చొని వెళ్ళే వందే భారత్. స్లీపర్ వర్షన్ ఆల్రెడీ ట్రయల్స్ జరుగుతున్నాయి, బట్ రీసెంట్గా స్లీపర్ వర్షన్ ట్రైల్ అయితే జరిగింది. వావ్ అనిపించింది ఆ ట్రైల్ అయితే. ఆ స్లీపర్ ట్రైన్లో ఎప్పుడైతే గ్లాస్లో వాటర్ పెట్టిరో 180 స్పీడ్తో పోతున్నావు కదా, చుక్క నీళ్ళు కూడా కింద పడలేదు బాస్. సూపర్ ఫెనామినల్ అచీవ్మెంట్ బై అవర్ ఇండియన్ రైల్వేస్. ఇటువంటి ట్రైన్లు ఇంకా బాగా రావాలని ఒక రైల్ ఫ్యాన్గా కోరిక, అలానే ఒక ఇండియన్గా నా కోరిక. అండ్ చెప్పడం మర్చిపోయినా, అడ్వాన్స్ హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ. మన త్రివర్ణ జెండా ఇంకా రెపరెపలాడించాలని ఒక ఇండియన్గా కోరిక. అండ్ ఇవాళ మనం వెళ్ళబోయే వందే భారత్ వచ్చేసి సికింద్రాబాద్కి వెళ్ళి నాగ్పూర్కి అయితే పోతుంది చెప్పినట్టే. ఈ ట్రైన్ మనకి సెప్టెంబర్ 14 అయితే స్టార్ట్ చేశారు, ఒక 4 months బ్యాక్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఈ ట్రైన్ వెళ్ళే రూట్ గురించి మాట్లాడుకుంటే సికింద్రాబాద్, కాజీపేట్, ఆ తర్వాత రామగుండం, బల్లార్షా, తర్వాత చంద్రాపూర్, సేవాగ్రామ్, ఆ తర్వాత నాగ్పూర్కి అయితే పోతుంది ఎవ్రీడే. ఈ ట్రైన్ వారానికి 6 days మాత్రమే నడుస్తుంది. అండ్ ఈ ట్రైన్ 1 o'clockకి సికింద్రాబాద్కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది, 8:30కి నాగ్పూర్కి అయితే పోతుంది. ఈ ట్రైన్ టోటల్ రన్ టైం వచ్చేసి 7.5 hours, యావరేజ్ స్పీడ్ ఆఫ్ 80 km/h. అండ్ ట్రైన్ ఒకసారి ట్రైన్ వచ్చిన తర్వాత ట్రైన్ లోపల వ్యూ చూపిస్తా, అట్లానే యాజ్ వెల్ యాజ్ పైలట్ క్యాబిన్ ఎట్లుంటుందో కూడా చూపిస్తా. వందే భారత్ ఎక్స్ప్రెస్ గురించి ఇంకా మనం మాట్లాడుకుంటే, ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లోకి టాప్ స్పీడ్ 200 km/h. అండ్ ప్రస్తుతం టెస్టింగ్ 180 అయితే చేస్తారు, మ్యాక్సిమం 160 స్పీడ్ లిమిట్. మనకి ఆగ్రా అటు న్యూఢిల్లీ ఆగ్రా సైడ్ అయితే 2 వందే భారత్లు అయితే 160 స్పీడ్ తోడు అయితే పోతాయి, 2 ఉంటాయి. ఒకటి ఢిల్లీ నుంచి భోపాల్ పోతుంది, ఇంకోటి వచ్చేసి ఢిల్లీ నుంచి ఖుజ్రాహో అనే ఒక దగ్గర పోతుంది ఆ వందే భారత్. దానికి 160 లిమిట్ అయితే పెట్టిర్రు. అండ్ మన సౌత్ సైడ్ కొంచెం ట్రాక్స్ ఎగుడు దిగుడు ఉంటాయి అనేసి 130 స్పీడ్కే సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు మన వందే భారత్ కూడా అంతే, 130కి మాత్రమే సపోర్ట్ చేస్తాయి. మీరు ఏ వందే భారత్లో చూసుకున్నా ఇది సీటర్ వందే భారత్. మీరు సీటర్ వందే భారత్ చూసుకుంటే యూ హ్యావ్ 2 types ఆఫ్ కోచెస్, ఒకటి చైర్ కార్, ఇంకోటి ఏసీ చైర్ కార్. చైర్ కార్లో ఏం చేస్తే కొంచెం కంఫర్ట్స్ అవి ఉండవు, బట్ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అంటే మనకి కొంచెం ఏసీ చైర్ కార్ కంటే కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ కొంచెం కంఫర్ట్స్ బాగానే ఉంటాయి. వన్స్ ట్రైన్ రాగానే మీకు ఆ 2 types ఆఫ్ కోచెస్ గురించి మీకు చెప్తాను. అండ్ మా ట్రైన్ ఇంకా రాలేదు, నా కోచ్ దగ్గరికి అయితే వచ్చేసిన, దట్ C1. నేను కాజీపేట వరకు అయితే వెళ్తున్నా. గైస్, మీ అందరికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది, ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎట్లా నడుస్తాయని. మీ అందరికీ తెలిసిందే, మన మెట్రో, హైదరాబాద్ మెట్రో, అట్లానే MMTS ఎట్లా నడుస్తాయో ఇది కూడా అట్లానే నడుస్తుంది. మన ట్రైన్కి ఎటువంటి ఇంజన్ ఉండదు, సెల్ఫ్ ప్రొపలింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది లోపల. ట్రైన్ లోపలనే ఇంజన్ అయితే ఉంటుంది, దానంతటా అదే సెల్ఫ్ ప్రొపలింగ్ అవుతూ ఉంటూ ముందుకి వెనక్కి కదులుతూనే ఉంటుంది. అండ్ మా ట్రైన్కి ఫుల్లీ ఏసీ కోచెస్, ఒక్కటి కూడా నాన్ ఏసీ కోచ్ లేదు, ఫుల్లీ ఏసీ కోచెస్. అండ్ ఈ ట్రైన్కి ఆటోమేటిక్ డోర్స్ కూడా ఉంటాయి. అండ్ గైస్, ప్రస్తుతం 12:14 అయితే అవుతుంది. అదిగోండి వందే భారత్ ఎక్స్ప్రెస్ సూపర్గా ఎంట్రీ ఇస్తాను సికింద్రాబాద్కి అయితే. మనది సాఫ్రాన్ వందే భారత్ అన్నమాట. చూడండి, మేక్ ఇన్ ఇండియా. ఒక ఇండియన్గా ఈ ట్రైన్ ఎక్కడం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఫుల్ గర్వపడుతున్నా. ఈ ట్రైన్లో ప్రతి ఒక్క కాంపోనెంట్, ఏ కాంపోనెంట్ కూడా ఫారెన్ ఎక్స్పోర్ట్ కాలా, కంప్లీట్గా ఇండియన్ టెక్నాలజీ తోటి తయారు చేయడం అయితే జరిగింది. గైస్, ట్రైన్కి చెప్పినట్టుగానే ఈ ట్రైన్కి ఆటోమేటిక్ డోర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఎమర్జెన్సీ, లైక్ ఇది ఏంటంటే ఎమర్జెన్సీ రీసెట్ స్విచ్ అనమాట. ఒకవేళ యాక్సిడెంట్లో డోర్ క్లోజ్ అయినా మనం ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ సీసీ కెమెరాస్ అయితే ఉన్నాయి. అండ్ గైస్, వందే భారత్లో మనకి వాష్రూమ్స్ అయితే ఇట్లా ఉంటాయి అన్నమాట, బయో వాష్రూమ్స్. అండ్ చూసినా ఎంత నీట్గా ఉందో, మస్తు నీట్గా ఉందిలే. గైస్, నేను ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నా, ఆకలి అవుతుంది అనేసి నేను రైల్వే స్టేషన్ బయట అయితే తీసుకున్నా. 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక లంచ్ ఎప్పుడు పెడతారో తెలియదు,
మోస్ట్ ప్రాబబ్లీ ట్రైన్ కదిలినాకైతే లంచ్ పెడతారని నేనైతే అనుకుంటున్నా. లేవు నెయ్యి నెయ్యి అదిగోండి డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. చలో ఇక సికింద్రాబాద్ నుంచి అయితే బయలుదేరిపోదాం. ఎస్ డోర్స్ క్లోజ్డ్. గైస్ టైం అయితే 1:05 అయితే అవుతుంది. ఇప్పుడే మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. టాటా సికింద్రాబాద్, మళ్ళీ కలుద్దాం. చూసిండ్రా పైన ఒక ట్రైన్ వెళ్తుంది కదా ఎంఎంటీఎస్, అది వచ్చేసి టువర్డ్స్ మేడ్చల్, నిజామాబాద్, కామారెడ్డి అయితే వెళ్తుంది. గైస్ చెప్పినట్టుగానే మన నెక్స్ట్ స్టాప్ మరేదో కాదు కాజీపేట్. అండ్ గైస్ ఏసీ చైర్ కార్లు అయితే బుక్ చేసుకున్నా టికెట్. నాకు వావ్ సూపర్ కరువు కొట్టింది కదా ట్రైన్. వావ్ వావ్. అండ్ మన వందే భారత్ వచ్చేసి 20 కోచెస్ వందే భారత్. డూ యూ ఇమాజిన్ 20 కోచెస్? వావ్. అండ్ నాకు సికింద్రాబాద్కి వెళ్ళి కాజీపేట వరకు 514 రూపీస్ అయితే పడ్డది టికెట్. అండ్ గైస్ లంచ్ అయితే తీసుకున్నా. ప్రస్తుతం ఇదైతే నా లంచ్. ఎస్ మనకి పెరుగు అండ్ ఎట్లని దీంట్లో ఏమి ఇచ్చారో తెలియదు, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓ వైట్ రైస్ ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ కర్రీ ఏందో. ఏదో పప్పులాగే ఉంది. ఎస్ పప్పు అయితే ఇచ్చారు మనకి. అండ్ ఒక కప్ రైస్ అయితే ఇచ్చారు. అండ్ ఒక స్వీట్ లాగా అయితే ఇచ్చారు. అండ్ టికెట్ మనకి. అండ్ మీరు టికెట్ బుక్ చేసేటప్పుడు ఫుడ్ ఇంక్లూడ్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే ఎక్కినప్పుడు మీరు క్యాష్ అన్న ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అమ్మ ఇడే 110 పట్టుకుంటుందా? ఇదేం కొట్టురా మా బాబు, ట్రైన్లో మాకేం కావట్లేదు. చర్లపల్లి కూడా రాలేదు, 110లో కొట్టేస్తున్నాడు. వావ్ 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 వావ్. ఇదేం కొట్టుడురా బాబు. అదిగోండి చర్లపల్లి రైల్వే స్టేషన్. సో మెల్లగా చర్లపల్లిని అయితే స్కిప్ కొడుతున్నాం. గైస్ ఇప్పుడైతే లంచ్ అయితే తిన్నా. చపాతీ అండ్ దాల్ తడక అయితే ఇచ్చారు. అండ్ రైస్ కూడా పెట్టారు. అండ్ మీరు చూసుకుంటే ఒక ఐస్ క్రీమ్ అయితే ఇచ్చారు. టోటల్గా 210 రూపీస్ అయితే పడ్డది. మాటల మన ట్రైన్ ఇప్పుడు చర్లపల్లి దాటింది, బీబీ నగర్ దాటింది. ఇప్పుడు మనం భువనగిరికి అయితే చాలా దగ్గరలో అయితే ఉన్నాం. భువనగిరి అయితే జస్ట్ ఇప్పుడే క్రాస్ అవ్వబోతుంది. బాస్ జస్ట్ మిస్ బాస్. ఇప్పుడే మనకి విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ అయితే పోయింది. అది కూడా సేమ్ కలర్, ఆరెంజ్ కలర్ వందే భారతే. కొంచెం సెకండ్స్ గ్యాప్ ఉంటే మనం మీకు చూపించేటోండి. వనగాపల్లిని అయితే ఇప్పుడే దాటినాం. అండ్ మనం ఇప్పుడు వరంగల్ హైదరాబాద్ హైవేకి అయితే మనతోటి ప్యారలల్ రన్ అవుతుంది. చూడండి 190లో కొడుతుంది మన ట్రైన్ ఇప్పుడు. అండ్ మన నెక్స్ట్ స్టాప్ కాజీపేట్, ఇంకా 72 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ టైం వచ్చేసి 1:52 అయితే అవుతుంది. మన ట్రైన్ 47 మినిట్స్ బ్యాక్ సికింద్రాబాద్కి వెళ్ళి స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా మనం అద్దికోండి 126 పట్టుకుంది. వావ్ వేరే లెవెల్ కదా. ఏం కొడుతుందిరా బాబు, కొట్టుడు ఇంత కూడా ఏమైపోతలేదు బాస్. పోతుంది కదా.
सीधा होम मिनिस्ट्री से आ जाएगा देखो 320 को डेढ़ ना डेढ़ ఒకసారి 130 పట్టుకుంటే వేరే ఉంటుంది. सभी का पट्टी అవి చూపిస్తున్నారు. తదుపరి స్టాప్ కాజీపేట చూపిస్తున్నారు మనకి. देखो वन ये बताइए హైయెస్ట్ 126 అయితే పట్టుకుంది. 130 పట్టుకుంటే వేరే ఉంటుంది బాస్. है ना वहाँ पे इधर इधर మనకి ఏసీ చేరగాలో ఇటువంటి టేబుల్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఎప్పుడు చూస్తే 3:2 సీటింగ్ అయితే 3:2 సీటింగ్ అయితే ఉంటుంది చైర్ కార్లో. వన్స్ ఇప్పుడు మనం ఎగ్జిక్యూటివ్ చైర్ కార్కి అయితే పోదాం. అక్కడ మీకు పరిస్థితులు ఎట్లుంటాయో మీకు చూపిస్తా. అండ్ గైస్ ఇప్పుడే మనం ఆర్ఆర్ స్టేషన్ అయితే దాటుతున్నాం. గైస్ ఇది వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాస్ అన్నమాట. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కొన్ని చైర్స్ మీరు 360 డిగ్రీస్ రొటేట్ చేసుకోవచ్చు. అందుకే దీనికి చైర్ కార్కి ఉన్న తేడా. ఇక్కడ కొన్ని చైర్స్ ఏంటంటే మీరు 360 డిగ్రీస్లో రొటేట్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం కంఫర్ట్స్ కూడా బాగానే ఉంటాయి ఎగ్జిక్యూటివ్ క్లాస్లో. ప్రస్తుతం E1 కోచ్లో అయితే ఉన్నా. నా కోచ్ C2 నుంచి ఈడ దాకా నడుచుకొచ్చిన. చూడండి ఇక్కడ ఇద్దరు అట్లా తిరిగిరు కదా, అట్లుంటాయి అన్నమాట మీకు చైర్లు. గైస్ జనగాం స్టేషన్ అయితే ఇప్పుడే స్కిప్ కొట్టినాం. అండ్ టైం అయితే ప్రస్తుతం 2:08 అయితే అవుతుంది. ఎగ్జాక్ట్గా 1 అవర్ బ్యాక్ మనం సికింద్రాబాద్కి వెళ్ళి బయలుదేరినాం. జనగాం దాకా రానికి గంట పట్టింది. ఒక రకంగా చెప్పాలంటే యావరేజ్ స్పీడ్ ఆఫ్ 83 వేసుకోండి. అండ్ జనగాంలో చిన్న కర్వ్ రిస్ట్రిక్షన్స్ వల్ల మనం కొంచెం మెల్లగా స్కిప్ కొట్టినాం జనగాం. అండ్ ఈ 130 km/h జర్నీని అంటే సికింద్రాబాద్కి వెళ్ళి కాజిపేట వరకు మోర్ దెన్ 50% ఆఫ్ ద జర్నీ ఈజ్ ఫినిష్డ్. ఇంకా 50 కిలోమీటర్లు అయితే ఉన్నది మన కాజిపేటకి. 1 2 3 4 జై బాలయ్య. అదిగోండి మన ట్రైన్ 126 అయితే పట్టుకున్నది. ఇప్పుడే 127లో అయితే పోయింది, 124లో పోతుంది. వా 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 ఏమనో కొడుతుందా. ఏం కొడుతుందప్పా ట్రైన్ మటుకు కొంచెమే షేక్ అవుతుంది. కానీ ఏం స్పీడ్ బాస్ బాబా ఎరగా తీస్తుంది మా. ఏదైనా వందే భారత్లో పోయే సుఖమే వేరు అది. బట్ ఒక రకంగా చెప్పాలంటే మామూలు ఎల్ఎస్యూ ట్రైన్స్ అయితే సౌండ్ వేరే లెవెల్ వస్తుంది. బట్ ట్రైన్ మొత్తం కంప్రెస్డ్గా కొంచెం క్లోజ్గా ఉండేసరికి మనకి ఆ ట్రాక్ సౌండ్స్ అనేది ఏర్పడతలేదు. సో అందుకని ఇంత స్పీడ్లో పోతున్నా మనకి ఏమాత్రం సౌండ్ రావట్లేదు. ట్రైన్ ఫుల్ క్వైట్గా అయితే ఉన్నది. బట్ కొన్ని కోచెస్ మాత్రం జామ్ ప్యాక్ అయిపోయింది. అండ్ ఇంకా మన కాజీపేట జంక్షన్కి 45 కిలోమీటర్స్ అయితే ఉన్నది. ఈడేంద్ర ఇక్కడ డౌన్ చేస్తుండు. చూడరు యాక్సలరేషన్ చూడండి. బాబా ఏమన్నా పట్టుకుంటుంది స్పీడ్. బాబా గైస్ ఈ బ్లాగ్ చూసేటప్పుడు మీరు ఖచ్చితంగా హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ బడ్స్ పెట్టుకోవాలనేసి నా ఒక ఏంటంటే ఇది చిన్న ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం మీరు ఇయర్ ఫోన్సో లేదా హెడ్ ఫోన్సో ఇయర్ బడ్స్ పెట్టుకొని తినండి. చూడండి ఇప్పుడు 26 ఉండే స్పీడ్ ఇప్పుడు 101 అయింది. అదిగోండి హైదరాబాద్ వరంగల్ హైవే. ఒక 40 కిలోమీటర్ల పాటు మనతో ప్యారలల్ రన్ అవుతుంది. ఇదిగోండి 126 పట్టుకుంది మన ట్రైన్. ఏం కొట్టుడయ్యా. అండ్ ఇప్పుడు 100 కిలోమీటర్లు అయితే సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి 100 కిలోమీటర్లు అయితే వచ్చినాం. రఘునాథ్పల్లి అయితే దాటేసినాం. ఇప్పుడు ఇప్పగూడ స్టేషన్ అయితే దాటుతున్నాం అన్నమాట. ఇదేం కొట్టుడురా నాయన. కొట్టుడే
చూడండి, నేను ఎప్పుడు దిగే రైల్వే స్టేషన్ ఇది గన్పూర్ స్టేషన్ అయితే దాటుతున్నాం. గైస్ ఫైనల్గా మనం కాజీపేట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1. భయ్యా 1 minute. ఫైనల్గా 131 కిలోమీటర్స్ తర్వాత మనం కాజీపేట జంక్షన్లో అయితే దిగిపోయినాం. అండ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే వావ్ అనిపించింది. ఎక్కడ కూడా 130 అయితే తగ్గల, మ్యాక్సిమం 130 అయితే మెయింటైన్ చేసిండు. అండ్ ఇవాళ నేను మీల్స్కి అయితే నేను 5/5 అయితే రేటింగ్ ఇస్తాను. ఫుడ్ మాత్రం అదిరిపోయింది, వేరే లెవెల్. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేసారు. అండ్ ఇటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఫ్యూచర్లో ఇంకా 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 రావాలనేసి నా కోరిక. అండ్ మరొక కొత్త జర్నీతో మీ ముందుకైతే వచ్చేస్తా. దిస్ ఇస్ అనీష్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కాజీపేట జంక్షన్. అండ్ మన వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే రామగుండం బల్లార్షా మీదకి అయితే నాగ్పూర్కి అయితే వెళ్ళిపోతుంది. అండ్ వన్స్ అగైన్ దిస్ ఇస్ అనీష్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కాజీపేట జంక్షన్.